ఉంది. మీ సందేశాలు మాకు ఆశ్చర్యకరంగా ఉంటున్నాయి. మరి ఏమయ్యా, ఏంటి సార్ ఇంక మీ బాధ? ఇంటికాడ కూర్చుని వినడం ఎందుకు? దేవుని మందిరానికి రండి సార్ అని అన్నాను. అని అన్నప్పుడు ఆయన ఒకే ఒక్క మాట అన్నాడు, అయ్యా, దేవుని మందిరానికి రావాలని మా హృదయం కూడా మీరు చెబుతున్న మాటలను బట్టి కుతూహలంగా ఉంది, చాలా ఎక్సైటింగ్గా ఉంది, ఎప్పుడు వెళ్దామా అని. కానీ మాకు కొన్ని ఆటంకపరుస్తున్నాయి. వీటి వలన మేము అక్కడికి రాలేకపోతున్నాం. వీటి వలన అక్కడికి మేము